సునాదస్వరము డిసెంబర్ 3. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. 2వ దెసలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. పౌలు తన సంఘమును ఆశీర్వదిస్తూ ఈ మాటల్ని చెప్పాడు. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక అని చెప్పాడు. మన ప్రభు సమాధానకర్త, తానే ఎల్లప్పుడూ మనకు అన్ని విధములుగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో చూసినప్పుడు ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు. ఎన్నో కలవరాలు, ఎన్నో సమస్యలు, భయాలు, ఆందోళనలు ఉన్నాయి. వార్తలు చదివిన, చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు ఎన్నో భయాలు కలుగుతాయి. అందుకే ఈ రోజున ఈ వాగ్దానం చేస్తున్నాడు, సమాధానకర్తగా నేను ఉంటాను, ఎల్లప్పుడూ కూడా మీకు నేను సమాధానాన్ని కలగచేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనం దేని విషయం చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అన్ని విన్నపములు దేవుని చేతికి అప్పగించినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానంతో మనల్ని నింపుతాడు. ఆయనే సమాధానకర్తగా ఉంటాడు. అందుకే మనం విశ్వాసంతో ఆయన ఆశ్రయించినప్పుడు సకల విధములైన సమాధానాన్ని పొందుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనంలో గిదియోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. మరి యెహోవా నామంలో ఒకటి యెహోవా షాలోమ్ అని, ఆయన శాంతికర్త, ఆయన సమాధానానికర్త. మనకు ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఆయన గిద్యోనుతో చెప్పాడు, నీకు సమాధానాన్ని ఇస్తాను, భయపడకము, నీవు చావువని బలపరిచాడు. మన దేవుడు మనకున్న భయములన్నీ తొలగించి మనకు సమాధానాన్ని ఇచ్చి ధైర్యపరిచే ప్రభు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం రాయబడింది, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించునని. మరి దేవుడు సమాధానకర్తగా ఉండి ప్రభు మరి సాతాను మన కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు. ఎప్పుడైతే మనం శాంతితో సమాధానంతో ఉంటామో అప్పుడు ప్రతి సమస్యను మనం జయించగలం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు సమాధానకర్తగా ఉన్నాడు. ప్రతి విధము చేత మనకు సమాధానాన్ని కలగచేసే దేవుడు. మన సంఘంలో, మన కుటుంబంలో, పరిచర్లో అన్నిట్లో సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించి ఆయన నుండి సమాధానమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు సమాధానకర్తగా ఉండి అందరికీ శాంతిని, సమాధానాన్ని కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.